తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపించి ఉన్నాడు. రెండవదిగా గమనించినదే సమర్పణ జీవితము కలిగి ఉన్నాడు. సమర్పణ ఏమి సమర్పణ? త్యాగపూర్వకముగా, మరి ఎంతో డెడికేటెడ్గా తండ్రి నీ చిత్తమే నా చిత్తము, నా ఇష్టము కాదు అని తండ్రికి పరిపూర్ణముగా తను అర్పించుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. అర్పించుకుని ఉన్నాడు. సమర్పణ జీవితము. మరి ఆయన ప్రాణమును మరి బలిగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు తండ్రి అని తెలిసి కూడా సమర్పించుకోవడానికి ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నారా? నీ ప్రాణాలు తీయడానికి నేను నిన్ను తీసుకువెళ్తున్నాను అంటే ఎవరైనా ఇష్టపడతారా? లేదా నిన్ను ఈ విధంగా మరి ప్రభు వారు కోరుకుంటున్నారంటే పిల్లలు ఎవరైనా ఇష్టపడతారా? నో, నెవర్. They won't even agree for that. They will run off from there. మరి వారు ఏమాత్రం ఒప్పుకోకపోగా అక్కడి నుంచి తక్షణమే పరిగెడతారు. ప్రియబిడ్లారా, గమనించినట్లయితే సమర్పించుకోవడానికి ఇష్టపడి ఉన్నాడు. సమర్పణ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో మనము మన ప్రాణాత్మ శరీరములను పోయబడిన తైలముగా మనము సమర్పించుకునే మరి మనస్సు కలిగి ఉండాలి. సమర్పణ జీవితం అనేది డెడికేటెడ్ లైఫ్. వి నీడ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడు కదా, మనం అనుకుంటున్నాము మన పెదవులతో మాత్రమే స్తుతిస్తున్నాం కానీ మన మనసు దేవునికి దూరంగా ఉంది. అందుకని మన జీవితాల్లో మనము ఎన్నో కార్యాలు చూడలేకపోతున్నాము. మరి మనము పెదవులతో దేవుని స్తుతించి స్మరించే వారముగా ఉండక హృదయముతో మరి మూల్గులతో మరి రోదనతో అంగలార్పుతో దేవుని నామమును గణపరిచే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ మీన్స్ ప్రేయర్. ఆ ప్రేయర్ ఎలా ఉండాలంటే ఒక సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి ఉండాలి. అవును ప్రియబిడ్లారా, మన జీవితంలో మనము దేవుడు చేసే కార్యాలు ఏమాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. టు కౌంట్ దోస్ బ్లెస్సింగ్స్ ఆర్ అన్నప్పుడు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ఒకదాని తర్వాత అవి మనము మరి కౌంట్ చేయాలంటే లెక్కకు మించిన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ప్రభు వారు చేస్తున్నారు. కాబట్టి విధేయత కలిగిన జీవితము కలిగి ఉండాలి. రెండవదిగా సమర్పణ కలిగిన జీవితముగా ఉండాలి. జీవితము ఏదో మనకు కుదిరినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడం, కుదిరినప్పుడు వెళ్ళకపోవడం, కుదిరినప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళడం అలా కాదు. కానీ వీ హ్యావ్ టు డెడికేట్ అవర్ సెల్ఫ్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ స్ట్రాంగ్లీ విత్ అవర్ సెల్ఫ్ కాన్షియస్. ప్రైజ్ ద లార్డ్. మన మనస్సాక్షితో మనం ఒక నిబంధన చేసుకోవాలి. నేను ఏనాడు కూడా నా మందిరాన్ని ఆదివారం విడిచిపెట్టను. సన్నిధి సమయాలు నేను దొంగిలించను. సమయమునకు సన్నిధికి వెళ్ళాలి. సమయానికి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. దేవుని నామమును గణపరచాలి. నేను చేసే ప్రతి ఒక్క పని సమర్పణాయుతముగా చేయాలి. దేవునికి యోగ్యురాలుగా ఇష్టురాలుగా నా యొక్క జీవితము సమర్పించబడాలి అనే యొక్క తీర్మానంతో మనం ముందుకు సాగాలి. ప్రియ తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు మనల్ని దీవించాలి అంటే మన దేవుడు మరి ఆషామాషగా దీవించడు. కానీ మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి. వినిన దాన్ని నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన దానికి లోబడి జీవించాలి. తండ్రి మాటకు మరి కుమారుడైన ఇస్సాకు లోబడి ఉన్నాడు. విధేయత చూపించి ఉన్నాడు. సమర్పణ జీవితము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియబిడ్లారా, మన జీవితాల్లో పిల్లలు ఈ యొక్క జనరేషన్లో చూస్తే చిన్న పిల్లలకు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే మేడం మరి మా పిల్లవాడు ఫుల్గా ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు మేడం, అది మాత్రం కూడా అతన్ని మోటివేట్ చేయలేకపోతున్నాం. పిల్లలకి, చిన్న పిల్లలకి, నెలల పిల్లలకి అన్నం తినిపించాలంటే వారికి ఫోన్ చూపించాలి. ఆ విధంగా పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు పిల్లల్ని. ఆ విధంగా చేయడం కాదు, కానీ వారు దానిలో నుండి బయటకు తీసుకొచ్చి ఏ విధంగా మోటివేట్ చేయాలా అకార్డింగ్ టు బైబిల్ ఇన్స్ట్రక్షన్స్ హౌ వీ నీడ్ టు ఫాలో, వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద టైమ్.
అండ్ ఆల్సో వీ నీడ్ టు ఫాలో అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మనము దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా బిడ్డల జీవితాలు కట్టబడాలని ప్రార్థన చేస్తూ, ప్రార్థనా సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో బిడ్డలకు మనం ఇన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన సహాయకరుడుగా ఉండి సహాయాన్ని, ఆలోచనను అనుగ్రహించి పిల్లల్ని ఏ విధంగా మోటివేట్ చేయాలో మనకు చెప్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఏ కరువు ఉండదు, ఏ బాధ ఉండదు. బాధగా, కష్టముగా, కరువుగా, ఇబ్బందిగా, నిరుత్సాహంగా, కలవరంగా ఉన్నట్లే ఉంటుంది. కానీ సమయం వచ్చినప్పుడు జయం మనదే. బికాజ్ వీఆర్ షోయింగ్ టు హీస్ స్క్రిప్చర్స్ obedience, and also we are dedicated ourselves unto the Lord. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి విధేయత కలిగి, అటువంటి సమర్పణ జీవితము కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చి ఉన్నతంగా, అత్యున్నతంగా ఆశీర్వదించే దేవుడు. దీనులు చేసిన ప్రార్థన మరి ఆయన నిరాకరింపక ఆలకించి దీనులను, దరిద్రులను గనులతో కూర్చుండబెట్టేవాడు. ఎక్కలేనంత తైన కొండ మీదను ఎక్కించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో అనుభవాలు, ప్రార్థన ద్వారా జయించిన మరి కార్యాలు, ప్రార్థన ద్వారా చూసిన అద్భుతాలు నిశ్చయముగా అవి చెప్పడానికి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అవర్ గాడ్ ఆల్మైటీ ఈస్ గుడ్ because we are tasting his love, his works, his miracles in our life, because his love, compassion and grace towards us endure forever. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. పరిశుద్ధాత్మ దేవుడు అవును మనతో, మన జీవములో, మన జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు అవి చెప్పడానికి సఖ్యము కాని అద్భుతాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే విధేయత కలిగి జీవించి ఉన్నాడు ఇస్సాకు. రెండవదిగా సమర్పణ కలిగి ఉన్నాడు ఇస్సాకు. మూడవదిగా గమనించినట్లయితే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు కూడా మరి పొలంలోకి వెళ్ళి రాత్రిపూట దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తూ ఉండేవాడు. ప్రార్థన ధ్యానించే అనుభవం కలిగి ఉన్నాడు. ప్రతి దినము కూడా దేవుని వాక్యమును ధ్యానించుటలో మరి నిత్యము కూడా ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడు. ప్రార్థించే అనుభవం ఉన్నవారు, వాక్యమును ధ్యానించే అనుభవం ఉన్నవారు ఎలా ఉంటారు? నీటి కాలవల యోరను నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారు. మరి అది ప్లెయిన్ మరి కీవర్డ్స్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం గమనించినట్లయితే ప్రియబిడ్డలారా, ప్రార్థన అనుభవం అనేది మేడగది అనుభవం, అది గది అనుభవం. మరి అదేవిధంగా గెత్సెమనే తోటలో ప్రభు వారి నిత్యము ప్రార్థించారు. మరి కొండ అనుభవం, మరి ఇలాంటి అనుభవాలు కలిగిన భక్తులు చేసిన అద్భుత కార్యాలు మనము చూస్తున్నాం ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం. ప్రేయర్స్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ డౌన్. అంటే మనము రహస్యమందున్న తండ్రికి చేసిన ప్రార్థన ఎవరు చూడరు కానీ 4 గోడల మధ్య మనము చేసిన కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ జీవితము మరి మన యొక్క జీవితంలో మనము చూస్తున్న, అనుభవిస్తున్న ఆశీర్వాదాలను బట్టి వీరు ఎంతో ప్రార్థన చేస్తుంటే ఈ కార్యము జరిగి ఉన్నదని అనలైజ్ చేయగలరు ప్రజలు, చూస్తున్నవారు. దేవునికి మహిమ కలుగును గాక.